నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, కూటమి ప్రభుత్వంపై విమర్శలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. అప్పుడు చెప్పిన మాటలు ఏవి కూడా కనిపించవు. ఉన్నదల్లా ఏం కనిపిస్తుంది అని అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అని అంటే లిక్కర్ స్కాము, శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు. ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా, ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తూ ఉంది. ఈరోజు ఒకవైపున అన్ని రకాలుగా రాష్ట్రం వెనకడుగులు వేస్తూ ఉంటే, తిరోగమనంలో రాష్ట్రం ఉంటే, మరోవైపున మనం తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు కళ్ళ ఎదుటే నీరు గారిపోతా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. ఇంతకుముందు సాధ్యమేనా ఇలాంటి మార్పులు అని అనిపించే పరిస్థితి నుంచి ఇలాంటి గొప్ప మార్పులు సాధ్యము అని చెప్పి చేసి చూపించగలిగాం. మేము తీసుకొచ్చిన ప్రతి మార్పు కూడా నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కష్టాలను, తెలుసుకున్న విషయాలను, వాటికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మా ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా మేము సొల్యూషన్స్ ఇచ్చే విధంగానే అడుగులు వేశాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ప్రతి రంగంలోనూ ఒక రెవల్యూషన్ తీసుకురాగలిగాం. ఆ సొల్యూషన్స్ ఇచ్చే క్రమంలో ఇది సాధ్యం అవుతుందా అనే పరిస్థితి నుంచి సాధ్యం చేసి చూపించగలిగాం. ఎప్పుడు ఊహించని మార్పులు తీసుకురాగలిగాం. డెలివరీ మెకానిజంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అసలు గ్రామాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వగలుగుతామా, ఇవ్వడం సాధ్యమేనా అని అనిపించే పరిస్థితి నుంచి లేదు, ఇది సాధ్యమే అని చెప్పి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాం. ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పథకము, దాదాపుగా 540 రకాల సేవలు గ్రామంలోనే ఇంటి వద్దకే డోర్ డెలివరీ. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి మంచి చేయగలిగిన పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు. దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు అన్ని అనుమతులు కేటీఆర్ ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు. అనుమతులు ఇచ్చే సమయానికి ఇథనాల్ కంపెనీ డైరెక్టర్ గా తలసాని సాయి ఉన్నారని, ఆమె ఇథనాల్ కంపెనీ మరో డైరెక్టర్ గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నారన్నారు. పుట్టా సుధాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వియంకులని సీతక్క వెల్లడించారు. గతంలో గ్రామసభ నిర్వహించకుండానే అనుమతులు ఇచ్చారన్న మంత్రి తప్పు చేసి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చిత్తశుద్ది ఉంటే కేటీఆర్ దిలావర్పూర్ రావాలన్న సీతక్క, కంపెనీకి అనుమతులు ఎవరిచ్చారనేది అక్కడే తేలుస్తామన్నారు. వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగచర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభకు పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసిరు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది.
ఏదేది నిన్నటిదా ఇథనాల్ కంపెనీ ఫుడ్ పాయిజన్ ఆ విషయంలో నేను అనలేదు. నిరంతరం జరిగే వాటి వెనుక కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి. వాటి అన్నింటి కూడా కులంకుషంగా ఎంక్వైరీ చేస్తాం, విచారణలు కూడా సాగిస్తాం, రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పించుకుంటా ఉన్నాం. వాళ్ళు ఏం చేసిర్రు మేము చేసినాం. రైతులకు 18,000 కోట్ల రుణమాఫీ చేసినాము. సన్న ఓట్లకు ఇప్పుడు 500 ఇస్తున్నాము. మహిళలకు అందరికీ ఫ్రీ బస్ ఇస్తున్నాము. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాము. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ నిర్మాణానికి కమిటీలు వేసుకున్నాము. ఇట్లా మరి 53,000 1 ఇయర్ కాకముందే 53,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాము. మీరు 10 ఏళ్లల్లా పట్టుమని 1,00,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. పేదోడు ఎక్కిపోయేటువంటి బస్సుల రేట్లు పెంచిర్రు. పేదింటి బిడ్డకు డైరెక్ట్గా కరెంట్ ఛార్జీలు పెంచిర్రు. ఇవాళ మేము సంబరాలు చేస్తే తప్పు. మీరు దావతులు ఇచ్చి చెరువు గట్ల మీద మేకలు పోయండి అలాయ్ బలాయ్, అది కాదు మేము చేసేది. మేము చేసిన ప్రగతి చెప్పుకుంటున్నాం. చేయాల్సినటువంటి విషయాలను కూడా పబ్లిక్తో డిస్కస్ చేస్తున్నాం. తద్వారా రైతులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఒక హోప్, నమ్మకం ఇస్తూ ప్రగతి పదంలో నడవడం కోసం ప్రజల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఈ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ లెక్క మేకను కొద్దాం, అలాయ్ బలాయ్ దిద్దాం, ఇంకేదో అక్కడెక్కడ ఫంక్షన్లు చేద్దామని మేము చేయట్లేదు. ప్రగతి పదంగా మా ప్రభుత్వము ఈ యొక్క సభలను నిర్వహిస్తూ ఉంది. అందరూ సహకరించాలని కోరుతా ఉంది. మొన్న ఆదిలాబాద్ జిల్లాలోనే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ముఖ్యంగా నూతన నిర్మల్ జిల్లాలోనే దిలావర్పూర్, అదేవిధంగా గుండాల గ్రామాల మధ్య ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఆనాటి విధానాలే ఈరోజు మరి అక్కడ నిర్మల్లో జరిగినటువంటి ఘటన. ఆ రోజు 2022 నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా, ఇథనాల కంపెనీకి వ్యతిరేకంగా, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా మరి 10 మంది డైరెక్టర్లతో ఉన్నది. ఇంకొకరు పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్, మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళకు, వాళ్ళ బిడ్డను వీళ్ళకు, ఈ అంకులు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్టా సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు. ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో. మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు?
దిలావర్పూర్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమకు తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బాధ్యతలు కలిగిన వ్యక్తులు ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన తలసాని ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడతామని తెలిపారు. న్యాయపరంగా ఎదుర్కొంటామని తలసాని స్పష్టం చేశారు. అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చినారో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. మీరు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలిగేషన్ చేసేటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మీరు విమర్శ చేస్తే బాగుంటుంది. ఏది తెలియకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ ఇచ్చే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది కూడా తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి నేనేదో దాంట్లో క్యాబినెట్లో ఉన్నా అని చెప్పి గట్లా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు అందుకే ప్రజలలో అబాస్ పాలవుతున్నారు. ప్రతి దాంట్లో కూడా మీరు అనవసరంగా పనికిరాని విషయాలు మాట్లాడి తెలియని విషయాలు మాట్లాడి అబాస్ పాలు కావద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదంతా కూడా చెప్పే అవసరం లేదు. మీరు అనవసరంగా లేనిపోని అంశాలన్నీ లేని ఉన్నట్టు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. రైతులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. అది వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని ఎలిగేషన్స్ పెట్టవలసి రెండోది లేనిపోని క్రియేట్ చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. నేనేమంటే దాని డెప్త్కి వెళ్తే నేను అప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ కాదు. ఒకటి నేను డెప్త్కి వెళ్తే చాలా సబ్జెక్టు చెప్తా. ఇప్పుడు ఆ రోజుల్లో సింగిల్ విండో అని పెట్టింది గవర్నమెంట్. పర్మిషన్ ఇచ్చేదేమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇక్కడనేమో సింగిల్ విండో పెట్టారు. ఆ అప్రూవల్ అనేది సింగిల్ విండోలో పోతాయి. అది తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక నాకు సంబంధం లేదు, ఇంకా నేను డెప్త్కి వెళ్ళి ఇంకా డీటెయిల్గా చెప్పవలసిన అవసరం లేదని నేను అది వదిలేస్తున్నా. %100 సవాల్ ఏమంటున్నా, నేడుకంటే ఆడికి ఎక్కడంటే అక్కడ. నేనేమంటున్నా, ఒకవేళ నిజంగా సంబంధం ఉంటే నేను రాసిచ్చేస్తా అంటున్నా కదా. మీరు డాక్యుమెంట్ ఏమన్నా రెడీ ఉంటే తెచ్చుకోండి, రాసిచ్చేస్తా అని చెప్తున్నా. దాంట్లో ఎనికి తగ్గేది ఏం లేదు. నేనేమంటా, మీరు ఎప్పుడన్నా కానీ విమర్శలు చేసేటప్పుడు అథెంటిక్గా చేయండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఎందుకంటే మీరు బాధ్యత గల వ్యక్తులు. అబాస్ పాలు కావద్దనే మీకు. రెండోది, నేను వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను దాంట్లోకి తీసేదే ఇప్పుడు మీకు ఇచ్చినాయి. అదే అన్నా, నేను తీసిన దాంట్లోకే చెప్తున్నా. ఇదే పెద్ద సీక్రెట్ కాదు, దాపరికం కాదు, దాచుకునేది కాదు. క్లియర్గా దీంట్లో చూడండి. వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రాజీనామా చేసారు, పక్కనే ఉన్నది. దాని పక్కనే అది వర్కౌట్ కాదని చెప్పి తప్పుకున్నారు అప్పుడే. ఇది ఇప్పుడు కాదు, 8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పమంటే, రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుక్కలు చింపిన విస్తరిలా అప్పులపాలు చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి సందర్భంగా నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో పూలే విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు చేసి మొత్తం కుక్కలు చెప్పిన విస్తరలాగా చేసి ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చూసినా అప్పులే. ఇరిగేషన్లో బకాయిలే, ఇళ్లలో బకాయిలే. ఒక్క ఇల్లు కట్టకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆయన ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. మోడీ గారు విదేశాలలో తిరుగుకుంటూ గ్యాస్ సిలిండర్ నెలకు 100 రూపాయలు పెంచుతారు. డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఇష్టమైనట్టు పెంచుకుంటారు. దాన్ని మేము భరిస్తూ ఈ రోజు మీ సబ్సిడీ ఇస్తుంటే మా మీద కామెంట్ చేయడం, మోడీ విమర్శలు తీవ్రంగా ఖండిస్తుంది. కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ గురుకులాలకు పోదామంటే నేను కూడా ఆయన గురుకులానికి వస్తా. బీజేపీ మహిళా లీడర్ రాణి రుద్రమ మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. కొత్త తరహా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అంటే ఏం చేయకుండానే సంబరాలు చేసుకోవటం అన్నమాట. విజయోత్సవాల పేరుతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉత్సవాలను వాళ్ళు రైతులను మోసం చేసినటువంటి మోసాల ఉత్సవాలుగా చేసుకోవాలి. ఒక 2 సంవత్సరాల క్రితం వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతోటి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, పిసిసి అధ్యక్షుడి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభ పేరుతోటి ఒక సభ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా నయవంచన చేసి మోసం చేసి రైతు డిక్లరేషన్ పేరుతోటి ఒక 9 హామీలనిచ్చి రైతుల తోటి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంగా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇవాళ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ విజయోత్సవాలు ఎవరి కోసం? ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెప్తుండరు, ఎద్దేడ్చిన ఏ విషయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అని. ఇవాళ తెలంగాణలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు 6 గాలం తిప్పలబడి దుక్కి దున్ని ఇత్తనాలేసి పంట పండించి ఆ పంటను అమ్ముకొని కూడా సరైనటువంటి మద్దతు ధరలు రాక, బోనస్ అందక, కొనుగోలు కేంద్రాలు లేక, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలేవి నెరవేరక ఇవాళ అయ్యో రామచంద్ర అని చెప్పి గోసపడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులంతా కలిసి విజయోత్సవాలు మాత్రం చేసుకుంటున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మీకు కొంచెమన్నా సిగ్గు ఉంటే, కొంచెమన్నా 2 సంవత్సరాల క్రితం ఏ రాహుల్ గాంధీ గారిని అయితే తీసుకొచ్చి వరంగల్లో రైతు డిక్లరేషన్ చేయించినారో ఇవాళ మళ్ళా అదే రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వారితోటి తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పించి మీరు విజయోత్సవాలు తప్పుడు కేసులపై భయపడేది లేదని, ఆ బాలికకు న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష అని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పోలీసులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. తన ప్రతిష్టను భంగం కలిగించేలా పోక్సో, ఎస్సీ ఎస్టీ, ఐటీ యాక్ట్లతో 11 సెక్షన్లతో కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. తిరుపతి ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు కావాలని తనపై నమోదు చేసిన కేసులను కోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు. బుధవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏంది ఎందుకు పోక్సో కేసు పెట్టారు, ఏం చేశారని ఒక ఆలోచన, ఒక బురద జల్లి కడుక్కోమని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టారని తెలియజేస్తున్నా. కానీ వాస్తవాన్ని అయితే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన మీకు ఒక్కటే మీ ద్వారా తెలియజేస్తా ప్రజలకు కూడా. ఆ రోజు సాయంత్రం 6:30 కాడ అనుకుంటా, 7 గంటల కాడ, ఐ థింక్ 7 o'clock కాడ, 6:30, 7 మధ్యలో వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఇట్లా నా బిడ్డకి ఇలా జరిగింది, నా బిడ్డ ఇలా ఎల్లమంది ఆసుపత్రిలో ఉంది అని తను చెప్పినప్పుడు ఎక్కడో 80 కిలోమీటర్లు ఉన్న ప్రాంతానికి, తలకోన దగ్గరది ఉన్న ప్రాంతానికి హుటాహుటిన 7 గంటలకంత 7:15 బయలుదేరి అడావుడిగా వెళ్తే ఆ బిడ్డకు వైద్యం ఇవ్వాల్సిన రూమ్లో డాక్టర్లను బయట పెట్టి పోలీస్ సిబ్బంది విచారిస్తున్నారు. నేను ఆ రోజు అడిగా, డాక్టర్లు నర్సులు ఉండాల్సిన దగ్గర మీరెందుకున్నారు? ఆ బిడ్డకు అందించాల్సిన వైద్యం కదా, ఏం చేస్తున్నారు మీరని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ నర్సులు కూడా రావడం జరిగింది. అందరం కూడా బయటకు వచ్చేయడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదరు చాలా కోపంగా ఉన్నాడు. అది ఎవరికైనా, మీకైనా నాకైనా ఉండే కోపమే. తన బిడ్డ పైన ఒకటి సంఘటన జరిగినప్పుడు ప్రతి తండ్రి కూడా ఆవేశం తట్టుకోలేడు.
ఆ తట్టుకోకుండా బయటకు వచ్చిన తర్వాత తను మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మీరు వినండి. పాట తను బాలికపై అత్యాచారం అని రాశారు. మేమైతే స్టేట్మెంటే ఇవ్వాల. ఈనాడులో స్థానిక మదిపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిషత్ 10వ తరగతి సోమవారం సాయంత్రం వదిలి వెళ్ళంటే నడుచుకుంటూ వస్తుండగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు. బాలిక ప్రతిఘటించగా సంపేస్తాన్ని బెదిరించి ఆమె పొదల్లోకి తీసుకెళ్లారు. మత్తుమంది ఇచ్చి హత్యారం చేసినట్లు ఈనాడులో రాశారు. ఇప్పుడు ఈనాడు మీద కూడా కేసు పెడతారా? పోక్సో యాక్ట్ చాలా ఛానళ్ళు రాసినాయి, అన్ని ఛానళ్ళు రాసినాయి. ఆ ఛానల్ పైన పెడతారా? ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడి అని. ఆంధ్రప్రభ మంది కేసు పెడతారా? ఆలోచించాలా. అక్కడ కూడా గుర్తుంచుకోండి, మనసా వాచా కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం, న్యాయం జరగాలని కోరుకున్నాం. ఆ బిడ్డకు మంచి చేయడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం. ఆ బిడ్డకు మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం. ఈరోజు ఆ బిడ్డను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాప వీతింది. నాకైతే కర్మ సిద్ధాంతం నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను, తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను. కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ, ఆర్టీ యాక్ట్లు కానీ. బీజేపీ లీడర్ కోసం వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ తెల్లారే మళ్ళీ వనపర్తికి ట్రాన్స్ఫర్ చేసి తెల్లారి మళ్ళా మన నారాయణపేట జిల్లాకే ట్రాన్స్ఫర్ చేశారు. వనపర్తి నుంచి ఒకటి రోజు కూడా వనపర్తిలో చేయకుండా మళ్ళీ అతన్నే నారాయణపేటకు డిఈఓగా మళ్ళీ తీసుకొచ్చిండ్రు. దీని అర్థం ఏంది? సదరు డిఈఓ ఎవరైతున్నారో అఫ్జల్ గని కరప్షన్ కేసుల కింద ఏసీబీ కింద కేసులు బుక్ అయినాయి. ఆయనను తీసుకొచ్చి మళ్ళీ వనపర్తికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మళ్ళీ వెంటనే నారాయణపేటకు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? నీ సొంత జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అవినీతి అధికారులకు ఎందుకు నువ్వు ఒత్తాసు పలికి ఈ రకంగా చేస్తున్నావు? మళ్ళీ ఈరోజు సీతక్క ఏం మాట్లాడుతున్నది? అధికారులు కూడా కొంతమంది సహకరిస్తున్నామని. అధికారులకు మీరు ఇస్తున్న చులకన కారణంగానే ఇవాళ ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. తర్వాత విద్యా కమిషన్ సోకాళ్ళు పెద్ద మనుషులు ప్రొఫెసర్లు ఇలా గవర్నమెంట్లో పెత్తనం చేస్తున్న వాళ్ళు విద్యావేత్తలుగా సెల్ఫ్ డిక్లేర్డ్ విద్యావేత్తలు ఆకునూరు మురళి, కోదండరాం ప్రొఫెసర్, పిఎల్ విశ్వేశ్వరరావు ఎందుకు స్పందిస్తలేరు? ఈ విద్యా వ్యవస్థ మీద ఆగమైపోతుంటే, చిన్నపిల్లలు చనిపోతూ ఉంటే, ఆసుపత్రుల పాలు పడతా ఉంటే ఎందుకు స్పందిస్తలేరు? పెద్ద పెద్ద లెక్చర్స్ ఇస్తుంటారు కదా, ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, మీ మానవ హక్కులు ఎటుపోయినాయి? మీ బాల హక్కులు ఎటుపోయినాయి? కనీసం హాస్టల్స్ని సందర్శించేటువంటి తీరిక కూడా దొరుకుతలేదా? గొప్ప గొప్ప మాటలు మాట్లాడి అధికారం కుర్చీలు రాగానే తాబేదారులుగా ఎందుకు మారిపోయారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఈ రకంగా ఈరోజు సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా సంక్షోభ హాస్టల్స్గా మారిపోయినాయి. సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతకుముందుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు మూసీ ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు మూసీ అంశంలో పార్లమెంటును రాష్ట ప్రభుత్వం తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు పార్లమెంటుకు చెప్పి కేసీఆర్ కట్టిన 2 పడకల ఇళ్లలోకి నెట్టివేశారని ధ్వజమెత్తారు. మూసీ బాధితులకు న్యాయం జరిగేలా అసెంబ్లీలో పోరాడతామని హరీష్ రావు స్పష్టం చేశారు. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపట్టినప్పుడు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్, ఎవరైతే నష్టపోతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారిని గుర్తించాలి, వారందరినీ కూడా గుర్తించాలి. 2013 భూసేకరణ చట్టం ఇంకో మాట ఏం చెప్తుందంటే, అది పట్టా భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా, అది అసైన్డ్ భూమి అయినా, అది ఎంక్రోచర్స్ ఉన్నా,
మీరు అక్కడ బతికితే చాలు, అక్కడ ఉపాధి పొందితే చాలు, అందరికీ సమానమైన హక్కులు ఉంటాయి అని భూసేకరణ చట్టం చెప్పింది. అది ఎంక్రోచర్ అయినా, అసైనీ అయినా, లేదు ప్రభుత్వ భూమిలో ఉన్న, పట్టా భూమిలో ఉన్న అందరికీ సమానమైన చట్టాలు ఉంటాయనేది ఈ చట్టం చెప్తుంది. అయితే ఏం చేయాలి వీళ్ళు? ఫస్ట్ వాళ్ళను ఎన్యూమరేషన్ జరగాలి. ఎన్యూమరేషన్ జరిగి పిఎన్ నోటిఫికేషన్ 60 రోజుల టైం ఇస్తూ ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఫ్యామిలీ వైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. 60 రోజులు నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజుల్లో అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తారు. ఆ వచ్చిన అబ్జెక్షన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ భూసేకరణ అధికారి దెన్ వాటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేసి మరొక 30 రోజుల సమయాన్ని ఇస్తూ పీడీ నోటిఫికేషన్ ఇవ్వాలి. సో పిఎన్, పీడీ 2 నోటిఫికేషన్లు అయిపోయిన తర్వాత అన్ని అబ్జెక్షన్స్ను వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేసి అబ్జెక్షన్స్ అన్ని కూడా సార్ట్అవుట్ చేసిన తర్వాత దెన్ దే హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాసెస్. కానీ ఇక్కడ అసలు పిఎన్ వచ్చిందా? అసలు బెనిఫిషియరీ నోటిఫికేషన్ అయిందా? అసలు డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ లేదు, బెనిఫిషరీని గుర్తించలేదు, ఎన్యూమరేషన్ జరగలేదు, పిఎన్ నోటిఫికేషన్ రాలేదు, పీడీ రాలేదు, పేదల ఇండ్లు కూలగొట్టేసిండ్రు, తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లో వాడేసిండ్రు. వాస్తవానికి చట్టం ఏం చెప్తుంది? ఇది గతం మన రాష్ట్రంలో మేము అమలు చేశాం. కేసీఆర్ గారి నాయకత్వంలో మల్లన్న సాగర్లో కావచ్చు, కొండపోచమ్మ సాగర్లో కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకంలో కావచ్చు, సీతారామాలో కావచ్చు, అనేక ప్రాజెక్టులలో మన రాష్ట్రంలో అమలు చేసి ఉన్నాం. ఏం చేయాల్సి ఉంటుంది ఈ చట్ట ప్రకారంగా? ఫస్ట్ పిఎన్, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్, దెన్ గో ఫర్ పీడీ, టేక్ ద అబ్జెక్షన్స్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. పిఎన్, పీడీ అయిన తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి స్ట్రక్చర్, అది గుడిసెనా, గూనె పెంకల ఇల్లా, అది పక్కా ఇల్లా, ఏదైనా కూడా ఆ ఇంటికి R&B లేదా అధికారులు వెళ్ళి ఆ పాత ఇంటికి ఎంత వాల్యూ ఉంటుందో వాల్యుయేషన్ చేస్తారు. వాల్యుయేషన్ చేసి డిప్రిషియేషన్ కూడా, ఒకవేళ పాత స్ట్రక్చర్ అయితే డిప్రిషియేషన్ తీసేసి దాని నెట్ వాల్యూకు రెండంతల డబ్బును ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. ఇది జరిగిందా మన దగ్గర? నో. పాత ఇంటికి ఇంజనీర్లు ఎస్టిమేట్ చేసి డిప్రిషియేషన్ తీసేసి నెట్ వాల్యూ మీద 2 అంతల డబ్బు ఆ ఇంటి యజమానికి ఇవ్వాలి. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, వేజ్ లాస్, అంటే వాళ్ళు ఉపాధి కోల్పోతారు. నిజంగా మూసీలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, కూటమి ప్రభుత్వంపై విమర్శలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.